Good evening, everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే. మరి ఫోర్బ్స్ పత్రిక వాళ్ళు ప్రపంచంలోని ధనవంతుల లిస్ట్ ని ఈ సంవత్సరానికి గాను రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. అకార్డింగ్ టు ద ఫోర్బ్స్ లిస్ట్ 2024, బెర్నార్డ్ ఆర్నాల్డ్ ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ గా నిలవడం జరిగింది. మరి ఆయన సంపద ఎంతో తెలుసా? $233 బిలియన్. $233 బిలియన్. $1 బిలియన్ అంటేనే 8,300 crores గైస్. $1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 8,300 crores. మరి $233 బిలియన్ అంటే ఒకసారి ఆలోచించండి ఎంతగా ఉంటుందో. ఎస్, మరి ఆయన $233 బిలియన్ డాలర్లతోని ఫస్ట్ ప్లేస్ లో నిలవడం జరిగింది. మరి ఈయన కంపెనీ ఏంటో తెలుసా? ఎల్విఎంహెచ్ అనే కంపెనీ ఇది. ముఖ్యంగా ఈ లగ్జరీ గుడ్స్ ఉంటాయి కదా, ఆ లగ్జరీ గుడ్స్ అమ్మే కంపెనీ ఇది. మరి ఆ కంపెనీతో ఈయన ఫస్ట్ ప్లేస్ లో నిలవడం జరిగింది. మరి సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు? సెకండ్ ప్లేస్ లో ఎలాన్ మస్క్. మన ఇప్పుడు ట్విట్టర్ ఆర్ ఎక్స్ ఈ కంపెనీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ అయినాయి కదా. మరి ఆయన సెకండ్ ప్లేస్ లో నిలవడం జరిగింది. మరి థర్డ్ ప్లేస్ లో జెఫ్ బిజోస్. మనం అమెజాన్ వాడుతున్నారా ఏమన్నా కొనడానికి, లేకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ చూస్తున్నారా సినిమాలు? ఎస్, మరి వాటికి కంపెనీ చైర్మన్ అయిన జెఫ్ బిజోస్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. వీళ్ళు టాప్ 3. మరి ఇండియా నుంచి టాప్ 10 లో ఎవరైనా ఉన్నారా? మరి మన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ గారు 9th ప్లేస్ లో నిలవడం జరిగింది. మరి ఈయన సంపద $116 బిలియన్ అంట. $116 బిలియన్. మరి ఈయన ప్రపంచవ్యాప్తంగా 9th ప్లేస్ లో ఉన్నాడు. మరి ఇండియా నుంచి ఫస్ట్ ప్లేస్ లో, భారతదేశంలోనే అత్యంత సంపన్నుడుగా మన ముఖేష్ అంబానీ గారు నిలవడం జరిగింది. ఆయన నెట్వర్త్ $116 బిలియన్. మరి ఇండియన్ మనీలో 9.69 lakh crores, 9,69,269 కోట్లంట. మన తెలంగాణ బడ్జెట్ ఎంత గుర్తుంది కదా? మరి మన తెలంగాణ సంవత్సరం బడ్జెట్ కన్నా ఈయన ఆస్తి ఎక్కువ ఉంది. మరి మన దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రం అని చెప్పే మహారాష్ట్ర బడ్జెట్ 5 లక్షల కోట్లు ఉంటది. 5 lakh crores కి అటు ఇటుగా ఉంటది, ఎక్కువే ఉంటది. 5 lakh నుంచి 6 lakh crores మధ్యలో ఉంటది. మరి ఆ మహారాష్ట్రలోని దాని క్యాపిటల్ సిటీ అయిన బాంబేలో ఉండే ముఖేష్ అంబానీ గారి ఆస్తి మాత్రం దానికి డబుల్ ఉంది. అర్థమవుతుందా? ధనవంతుడు ధనవంతుడే అవుతున్నాడు, పేదవాడు పేదవాడే అవుతున్నాడు అంటే దాని అర్థం ఏంటో ఇదే దాని అర్థం. ఒక రాష్ట్ర బడ్జెట్, మొత్తం బడ్జెట్ కన్నా ఆ రాష్ట్రంలోని నివసించే ఒక వ్యక్తి యొక్క సంపద ఎక్కువగా ఉంది. మరి ఇండియా నుంచి ఇంకా సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ లో ముఖేష్ అంబానీ ఉంటే సెకండ్ ప్లేస్ లో గౌతమ్ అదానీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం, ఎయిర్పోర్ట్స్, షిప్ యార్డ్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటాడు కదా గౌతమ్ అదానీ. ఎనర్జీ సెక్టార్ లో ఉన్నాడు. గౌతమ్ అదానీ ఫ్రమ్ గుజరాత్. ఈయన సెకండ్ ప్లేస్ లో నిలవడం జరిగింది. ఈయన ప్రపంచవ్యాప్త కుబేరులో 17th ప్లేస్ లో ఉన్నాడు. మరి ఇది ఒకసారి ఈ లిస్ట్ చూడండి. థర్డ్ ప్లేస్ ఇండియాలో టాప్ 10 సంపన్నుల జాబితా. థర్డ్ ప్లేస్ శివనాడర్. ఫోర్త్ ప్లేస్ సావిత్రి జిందాల్. ఈ పేరు ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈమె దేశంలోనే అత్యంత మహిళా శ్రీమంతురాలు, ఉమెన్స్ లో అత్యంత ఆస్తిపరులారు ఈమెని, సావిత్రి జిందాల్. ఈ జిందాల్ గ్రూప్ ఉంది కదా, మరి ఆ జిందాల్ గ్రూప్ ని మెయింటైన్ చేసే సిఇఓ యొక్క మదర్ ఈమె సావిత్రి జిందాల్. మరి ఈమె భారతీయ సంపన్నుల్లోనే ఉమెన్స్ లో అత్యంత సంపన్నురాలు. ఓకే, మరి గత ఏడాదితో పోలిస్తే దేశంలోని బిలియనియర్ల సంఖ్య 169 నుంచి 200 కి పెరగడం జరిగింది. అలాగే ఈ ఒక్కసారి ఈ పాయింట్ చూసుకోండి. ఇది ఇంపార్టెంట్. అమెరికాలోనే అత్యధికంగా, అకార్డింగ్ టు ఫోర్బ్స్ రిపోర్ట్, ప్రపంచంలో అత్యధికంగా బిలియనియర్లు ఉన్న దేశం USA విత్ 813 మెంబర్స్. మరి తర్వాత చైనా వాళ్ళు ఉన్నారు 473 మంది. మరి మన ఇండియాలో 200 మంది బిలియనియర్లు ఉన్నారంట. 200 మంది బిలియనియర్లు ఉన్నారు. అలాగే 2023 లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ కి భారతదేశంలో ఉన్న బిలియనియర్ల సంపద అనేది 41% పెరిగిందంట. ఆల్రెడీ మస్తు ఉంటది, ఇప్పుడు ఇంకా పెరిగింది. ఓకే, రైట్.
సో ఈ లిస్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2781 బిలియనియర్లు ఉన్నారట. వీరి మొత్తం సంపద $14.2 ట్రిలియన్. 14.2 ట్రిలియన్ డాలర్స్. మరి మన ఇండియన్ ఎకానమీ టోటల్ వర్త్ ఎంత గైస్? మన ఎకానమీ టోటల్ వర్త్ ఎంత? మన ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తున్నారు? వి విల్ బికమ్ 5 ట్రిలియన్ ఎకానమీ. వి విల్ బికమ్ 5 ట్రిలియన్ ఎకానమీ బై 2030 అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. సారీ, 5 ట్రిలియన్ ఎకానమీ బై 2030 అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. మరి మనం ఇప్పుడు 3 పాయింట్ చేంజ్ లో ఉన్నాం కదా. థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ప్రపంచంలోనే బై 2027 కి అవుతామని చెప్పి రీసెంట్ గా రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. మరి మన జీడిపి ఎంత ఉంది? 3.7 ట్రిలియన్ డాలర్స్. మరి మన జీడిపి కన్నా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల సంపదే ఎక్కువగా ఉంది. 14.2 ట్రిలియన్ డాలర్స్. 14.2 ట్రిలియన్ డాలర్స్. ఈ ఫోర్బ్స్ రిచ్ లిస్ట్ లో ఉన్న రిచర్ పర్సన్స్, అలాగే ఈ హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ దాంట్లో ఉన్న రిచ్ లిస్ట్ లోకి వెళ్ళి అప్పుడప్పుడు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తున్నాయి. అందుకే ఇది ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుందంటే మనకు అది ఇంపార్టెంట్ అండి. అర్థమైందా? ఎస్. మరి వీళ్ళ పేర్లు ఒకసారి చూడండి. ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్, శివ్ నాడార్. దేనికి సంబంధించింది? శివ్ నాడార్ హెచ్సిఎల్ గ్రూప్ చెన్నైలో ఉంటది కదా. ఎస్. మరి సావిత్రి జిందాల్, జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్ సంబంధించింది. దిలీప్ సంఘవి, సైరస్ పూనావాలా, మనకు మొన్న కరోనా టైంలో వ్యాక్సిన్స్ వచ్చినాయి కదా. ఎస్. మరి ఈయనదే. ఇక కుమార్ బిర్లా, బిర్లా గ్రూప్, రాధాకిషన్ దమాని, లక్ష్మి మిట్టల్, మిట్టల్ అవుతే స్టీల్, రాధాకిషన్ దమాని మనకు తెలిసిన పేరే. రాధాకిషన్ దమాని ఎంతమందికి తెలుసు? ఆయన ప్రోడక్ట్స్ ఆయన షాప్ లోకి ఎప్పుడు వెళ్ళి పోయి మనం కొంటా ఉంటాం. మరి ఆయన తెలుసా ఏ కంపెనీ నడిపిస్తాడో? రాధాకిషన్ దమాని. ఈస్ కాల్డ్ యాజ్ రిటైల్ కింగ్ ఆఫ్ ఇండియా. ఈస్ కాల్డ్ యాజ్ రిటైల్ కింగ్ ఆఫ్ ఇండియా. ఎందుకంటారు రాధాకిషన్ దమాని? ఎందుకంటే డిమార్ట్ కి వెళ్ళి వస్తువులు కొన్నారా, చీప్ వస్తున్నాయని. ఎస్. మరి రాధాకిషన్ దమానియే దాని యొక్క హెడ్, ఆ కంపెనీ యొక్క హెడ్. మరి మన తెలుగు వ్యక్తుల్లో కూడా బాగా రిచ్ పర్సన్స్ ఉన్నారు కదా. మరి టాప్ లిస్ట్ లో ఎవరు ఉన్నారంటే ప్రపంచవ్యాప్త ర్యాంకింగ్స్ లో ఫస్ట్ పర్సన్ 469th ప్లేస్ లో ఉన్నాడు, మురళీ దివి. మురళీ దివి. ఈయన ఎవరో తెలుసా? దివీస్ ల్యాబ్స్ అని చెప్పి ఈ అమీన్పూర్ నుంచి బాజ్పేల్ వెళ్తుంటే దివీస్ ల్యాబ్ వాళ్ళది ల్యాబొరేటరీస్ ఉంటాయి. బయోమెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు ముఖ్యంగా వీళ్ళు. మరి ఆ కంపెనీ చైర్మనే ఈయన. ఓకే, మీరు అప్పుడప్పుడు ఈ ఫార్మా కంపెనీ టాబ్లెట్స్, మీరు వాడే టాబ్లెట్స్ లో కూడా చూస్తే అప్పుడప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది దివీస్ ల్యాబ్స్ అని చెప్పి. దివీస్ ల్యాబ్స్ అని హైదరాబాద్ లో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఓకే, రైట్. నౌ సెకండ్, మరి మన అపోలో 1104 పొజిషన్ లో ఉన్నాడు ప్రతాప్ సి రెడ్డి. ప్రతాప్ సి రెడ్డి. ఓకే, మరి రీసెంట్ గా అపోలో వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారండి. అపోలో వాళ్ళు వాళ్ళ హాస్పిటల్స్ దగ్గర మీకు ఒక ట్యాగ్ లైన్ కనిపిస్తుంది, మస్తు కామెడీ. చూసారా అది ఎప్పుడన్నా? అపోలో హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళ ట్యాగ్ లైన్ కనిపిస్తుంది మీకు, ప్రతాప్ సి రెడ్డి వాళ్ళది. అమ్మ జన్మనిస్తుంది, అపోలో పునర్జన్మనిస్తుంది అని చెప్పి క్యాచీ ట్యాగ్ లైన్ కదా. ఎస్. మరి ఆయన మన తెలుగు వ్యక్తుల్లో సెకండ్ ప్లేస్ లో నిలవడం జరిగింది. ఆయన సంపద $3 బిలియన్. మరి మురళీదేవి గారిదేమో $6.2 బిలియన్. అలాగే లిస్ట్ లో గ్రంథి మల్లికార్జునరావు గారు, అంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కడతా ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు. అలాగే జూపల్లి రామేశ్వరరావు, ఈయన తెలంగాణకు చెందిన వ్యక్తి. ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళు హైదరాబాద్ బేస్డ్ గా ఉన్న ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత వ్యక్తులు. మరి తెలంగాణ ప్రాంత వ్యక్తి కూడా ఉన్నాడు. మై హోమ్స్ కన్స్ట్రక్షన్స్ 2014 తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ పేరు బాగా వినిపించసాగింది కదా. మై హోమ్స్ కన్స్ట్రక్షన్, జూపల్లి రామేశ్వరరావు. ఈయన $2.3 బిలియన్ తోని ఈయన కూడా టాప్ లో ఉండడం జరిగింది. ఓకే, రైట్. ఇవి ఇప్పుడు ఈ తెలుగు వ్యక్తులది ఏం మనకి ఎగ్జామ్ లో ఏం అడగడు. జస్ట్ మరి మనము టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీ చదువుతున్నప్పుడు మన దగ్గర కూడా ఎవరు రిచ్ ఉన్నారో తెలుసుకోవాలి కదా. ఎస్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియన్ ఎకానమీ టు గ్రో 7.5% in 2024 says the వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. వరల్డ్ బ్యాంక్ ప్రతి సంవత్సరం వివిధ దేశాల్లో వాళ్ళ గ్రోత్ రేట్ ని అంచనా వేస్తూ ఒక రిపోర్ట్ ఇస్తుంది.
అలాగే ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్లోబల్ జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంటుందో కూడా ఇస్తూ ఉంటుంది కదా. మరి ఈ ఎగ్జామ్ లో ఇట్లా ఇస్తున్నాడు మల్టిపుల్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఇచ్చి వరల్డ్ బ్యాంక్ ఇండియా గ్రోత్ రేట్ ఎంత అన్నది, ఐఎంఎఫ్ ఎంత అన్నది, ఆర్బిఐ ఎంత అన్నది, ఎస్బిఐ ఎంత అన్నది, ఇట్లా 4-5 పేర్లు ఇచ్చి బ్రాకెట్లు ఇచ్చి పెట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏమంటాడు కదా. సో ఎస్, ఇప్పుడు మరి కొత్తగా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ టైము 2024 లో వీళ్ళు భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.3% మాత్రమే ఉంటది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అంటే వీళ్ళు ఆ సంవత్సరం రిపోర్టే కాకుండా నెక్స్ట్ టైం ఫ్యూచర్ లో ఎంత ఉండబోతుందో అనే దాని మీద క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. బట్ ఇప్పుడు దాన్ని పెంచి దాన్ని 7.5% కి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇంక్రీజ్ చేయడం జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థ 2004లో 7.5%, 7.5% వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ నివేదిక అంచనా వేయడం జరిగింది. మరి లాస్ట్ టైం కన్నా ఎంత ఇంక్రీజ్ చేశారు? 1.2% ఇంక్రీజ్ చేశారు. అలాగే వీళ్ళు సౌత్ ఏషియా యొక్క వృద్ధి రేట్ కూడా 6% గా వస్తుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీనికి వీళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే ఇండియాలో ఉన్న బలమైన వృద్ధి మరియు పాకిస్తాన్, శ్రీలంకలో ఈ గ్రోత్ అనేది రికవర్ అవుతుంది. అక్కడ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయి శ్రీలంకలో మైనస్ లోకి వెళ్ళింది కదా. శ్రీలంకలో, పాకిస్తాన్ లో గ్రోత్ రేట్ అనేది అది మళ్ళీ కొంచెం బెటర్ అవుతుంది. అందువల్ల దక్షిణాసియా, దట్ ఈస్ సౌత్ ఏషియాలో 6% గ్రోత్ రేట్ నమోదవుతుంది అని చెప్పి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. అలాగే ఈ నివేదికలో వాళ్ళు ఏమని చెప్పారంటే ఇన్ 2024 అండ్ 2025 ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రాంతంగా సౌత్ ఏషియా నిలవడం జరుగుతుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. 2024 కి 6% గ్రోత్ రేట్ ఇచ్చారు మొత్తం సౌత్ ఏషియాకు. 2025 కి 6.1% ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఎందుకు ఇండియా గ్రోత్ ఉండడం ఒక్కడే కారణం కాదు. మొన్నటిదాకా శ్రీలంక, పాకిస్తాన్ నెగిటివ్ లోకి పడిపోయినాయి కదా. మరి నెగిటివ్ లోకి పడిపోయిన దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక 3%, 4% పైకి వచ్చినా అది ఎక్కగానే కనిపిస్తుంది కదా. సో ఆటోమేటిక్ గా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రాంతంగా అప్పుడు సౌత్ ఏషియానే ఉంటుంది. ఓకే, రైట్. మరి ఇండియాలో గ్రోత్ రేట్ పెరగడానికి ముఖ్యమైన కారణాలు ఏముంటాయి? అగ్రికల్చర్ ఉంటుందా? కాదు, జస్ట్ కరోనా టైంలో మాత్రమే అగ్రికల్చరల్ గ్రోత్ రేట్ గట్టిగా ఉండే. మరి కంపారిటివ్లీ ఇప్పుడు 7.5% పెరగడానికి సర్వీసెస్ సెక్టర్ అండ్ ఆల్సో ఇండస్ట్రీ సెక్టర్ లో గ్రోత్ చాలా రాబోతుంది, అందువల్లనే ఇది పెరగబోతుంది అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ బంగ్లాదేశ్ మాత్రం గ్రోత్ రేట్ కొంచెం తగ్గించారు, 5.7% ఇవ్వడం జరిగింది. మరి దానికి రీజన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్. బంగ్లాదేశ్ లో హై ఇన్ఫ్లేషన్ నడుస్తుందంట. అలాగే ట్రేడ్ లో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. అలాగే విదేశీ మారక విలువలు వాళ్ళకి కొంచెం తగ్గిపోయాయి, అందువల్లనే ఈ గ్రోత్ రేట్ ని తక్కువ చూపించడం జరిగింది. ఓకే, రైట్. సో ఇందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ 2 పాయింట్లు. ఒకటి, ఇండియాది వరల్డ్ బ్యాంక్ 7.5% ఇచ్చింది అనే పాయింట్ ఇంపార్టెంట్. అలాగే ఎంటైర్ సౌత్ ఏషియాది 6% ఇచ్చింది 2024 కి. 2025 కి 6.1% ఇచ్చింది. మరి ఇండియాది లాస్ట్ టైం తో 6.3 ఇచ్చింది లాస్ట్ ఇయర్, ఇప్పుడు దాన్నే 7.5% కి ఇంక్రీజ్ చేసింది అనే పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్ ఫర్ టుడే. నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, India to build first commercial crude oil strategic storage to build కమర్షియల్ అన్నప్పుడు ఆటోమేటిక్ అదే అయిపోతుంది కదా. మరి దేశంలో తొలి వాణిజ్య క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేయబోతుందంట. మరి దాని గురించి న్యూస్ లో ఉంది. ఆల్రెడీ ఇలాంటివి మన దేశంలో ఉన్నాయండి. దట్ ఈస్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటారు, SPR, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అని చెప్పి అంటారు. మరి ఇవి మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నాయి, కాకపోతే గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నాయి. ఆల్రెడీ విశాఖపట్నంలో, మరి ఇప్పుడు ఎక్కడైతే కడుతున్నామని చెప్తున్నారో పాడూరు, కర్ణాటకలోని పాడూరులో, అలాగే మ్యాంగ్లూరులో ముందే ఉన్నాయి. ఫేజ్ 1 లో భాగంగా ముఖ్యంగా హాఫ్ గవర్నమెంట్ హాఫ్ ప్రైవేట్ తోని అప్పట్లోనే కట్టారు స్టోరేజ్ కెపాసిటీస్. ఇదేమో టోటల్ ఇండియన్ గవర్నమెంట్ అవసరాల కోసం కట్టినాయి. ఇప్పుడేమో కమర్షియల్ అవసరాల కోసము దీన్ని కట్టడం జరగబోతుంది. అంటే కమర్షియల్ అవసరాలు అంటే ఏంటి?
ఈ క్రూడ్ ఆయిల్ అనేది మన దేశంలో ఉండదు కదా, మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. ఒకవేళ ఈ క్రూడ్ ఆయిల్ సరఫరాలో జియో పొలిటికల్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే యుద్ధాలు జరగడం కానివ్వండి, ఇలా ఏదైనా సమస్యలు తలెత్తి క్రూడ్ ఆయిల్ అనేది మనకు అవసరానికి రాకపోతే ఆ టైంలో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దేశీయంగా మొట్టమొదటి కమర్షియల్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ని ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. మరి ఇది ఎక్కడ చేయబోతున్నారు? కర్ణాటకలోని పాడూరులో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరి దీని కెపాసిటీ 2.5 మిలియన్ టన్స్ అంట. 2.5 మిలియన్ టన్స్ నిల్వ సామర్థ్యంతో దీన్ని భూగర్భంలో కడుతున్నారు. భూగర్భం ఇది చూసారా? జనరల్ గా ఇలాంటివి ఎక్కడ కడతారంటే ఒక పెద్ద మౌంటైన్ ఉంటది, ఆ మౌంటైన్ ని కింద తొలిచేసి దాని కింద స్టోరేజ్ చేస్తారు. ఈ ఫోటో దానికి సంబంధించింది. మరి భూగర్భంలో ముడి చెరువు నిల్వ కోసము స్టోరేజ్ నిర్మించేందుకు బిడ్లను ఐఎస్పిఆర్ఎల్ అంటే ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ వాళ్ళు, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ వాళ్ళు బిడ్లను ఆహ్వానించడం జరిగింది. బిడ్లను ఆహ్వానించడం ఎందుకు? గవర్నమెంటే కడుతుంది కదా. ఎందుకు అంటే ఇది పీపీపీ కింద చేస్తున్నారండి. ఇది గవర్నమెంట్ కట్టట్లేదు, ఇది ప్రైవేట్ కదా. ఫస్ట్ ప్రైవేట్ కమర్షియల్ క్రూడ్ ఆయిల్ స్ట్రాటజిక్ స్టోరేజ్ కెపాసిటీ కదా. మరి అందువల్ల ఇది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామి ప్రతిపాదికన దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద దీన్ని చేస్తున్నారు. మరి ఇందులో ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్టోరేజ్ ఫెసిలిటీని డిజైన్ చేయడం, నిర్మించడం, మరి దానికి కావాల్సిన ఫైనాన్స్ చేయడం, నిర్వహణ, దాన్ని మెయింటైన్ చేయడం అనేది వీళ్ళు చేస్తా ఉంటారు. మరి చేసిన వాళ్ళు అందులో దాచబెట్టిన ఆయిల్ ని కమర్షియల్ అవసరాల కోసము వాళ్ళు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అందులో రిస్ట్రిక్షన్ ఏం లేదు, ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకు ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఇండియాలో ఉన్న దేశీ రిఫైనర్లకు మాత్రమే ఇవ్వాలి. బయట దేశం కూడా అమ్ముకుంటా అంటే కుదరదు. మరి గవర్నమెంట్ కింద లాభం ఏంది అంటే అత్యవసర పరిస్థితుల్లో, దేశంలో అత్యవసర పరిస్థితి, ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్ నుంచి పెట్రోల్ రావడం ఆగిపోయింది. మిడిల్ ఈస్ట్ లో అసలు పాలస్తీన్ విషయంలో కొట్టుకుంటున్నాయి దేశాలు, ఒకటేసారి కొట్టుకుంటూ స్టార్ట్ చేసినాయి, అసలు ఆగిపోయింది మొత్తం వచ్చుడే. మరి ఇండియాలో జనాలకు పెట్రోల్ కావాలి కదా, ఆ టైంలో, లేకపోతే ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, లేకపోతే ఇండియా చైనా యుద్ధం జరుగుతుంది, ఇలాంటి టైంలో, ఇలాంటి స్ట్రాటజిక్ పరిస్థితుల్లో నిల్వలను మొత్తం గవర్నమెంటే యూజ్ చేసుకోవడానికి ఇండియన్ గవర్నమెంటే హక్కులు ఆటోమేటిక్ గా వస్తాయి. ఓకే, నార్మల్ టైంలో వీళ్ళు అమ్ముకోవచ్చు. ఓకే రైట్. మరి ఐఎస్పిఆర్ఎల్ వాళ్ళు ఇది రెండో దశ. మొదటి దశలో ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ విశాఖపట్నం, మ్యాంగ్లూర్, పాడూరులో ఉన్నాయని చెప్పి. మరి వాటి మొత్తం కెపాసిటీ అప్పుడు 5.38 మిలియన్ టన్స్ 5.38 మిలియన్ టన్స్ సామర్థ్యంతో ఈ స్ట్రాటజిక్ స్టోరేజ్ యూనిట్లను ప్రభుత్వం అప్పట్లో ఏర్పాటు చేసింది. మరి రెండో దశలో భాగంగా ఈ సెకండ్ ఫేజ్ లో పీపీపీ పద్ధతిలో దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఇది ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ మేనేజ్డ్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ కాబోతుంది. మరి దిస్ విల్ బి స్టార్టింగ్ బై 2030 కల్లా ఇది అందుబాటులోకి రాబోతుందంట. ఓకే, 2030 కల్లా ఇది అందుబాటులోకి రాబోతుంది. ఓకే, మరి ఇండియా ఆల్రెడీ ఎక్కడెక్కడ ఉన్నాయన్నాను, ఈ పాయింట్లు ఇంపార్టెంట్ అండి. ఇండియా అప్పుడు కట్టినప్పుడు దాని మీద కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఇది న్యూస్ లోకి వచ్చింది కాబట్టి దాని మీద ఎగ్జామ్ లో ఇవ్వచ్చు. ఎక్కడెక్కడ ఉన్నాయి? విశాఖపట్నం, ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. వైజాగ్, ఇప్పుడు కడుతున్న పాడూరులో ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్టేసింది ఒకసారి. మ్యాంగ్లూర్, ఇవి రెండు కర్ణాటకలు ఉన్నాయి కదా. మరి వీటి మొత్తం కెపాసిటీ 5.33 మిలియన్ టన్స్ 5.33 మిలియన్ టన్స్. మరి ఇప్పుడు కొత్తగా ఒకటి పాడూరులో కడుతున్నారు, దాని బిడ్స్ ఆహ్వానించారు. మరి ఇంకొకటి ఏమో ఒడిస్సాలో కట్టబోతున్నారు. దీని కెపాసిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంది. మూడు కలిపి 5.33 మిలియన్ టన్స్ ఉంటే పాడూరులో కట్టబోతుంది 18.3 మిలియన్ బ్యారెల్ స్టోరేజ్ కెపాసిటీ ఉందంట పాడూరులో. ఒడిస్సాలోది కూడా అంతే ఉండడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడే కడుతున్నారా? కొత్తగా మన దేశంలో మాత్రమే కడుతున్నారా? లేదు, ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉన్నాయి. ఒకసారి 1973లో గల్ఫ్ యుద్ధం టైంలో ఏమైందంటే ఈ ఆయిల్ అనేది కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేయడం అనేది తగ్గిపోయింది. ఆ టైంలో జనాలు గవర్నమెంట్స్ కి షాక్ కొట్టింది.
మరి ఆ టైం నుంచే ఈ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ని పెంచుకోవడం అన్ని కంట్రీస్ స్టార్ట్ చేశాయి. ముఖ్యంగా యుఎస్ఏ, చైనా, రష్యాలో ఎప్పటి నుంచో ఉన్నాయి. మరి మనం ఇండియా వాళ్ళు 2014 ఆ టైం నుంచి కడుతున్నారు. అంతకు ముందు కూడా ఒకటి ఉండే, మరి తర్వాతనేమో కట్టడం స్టార్ట్ చేసారు. సరే, మరి ఇప్పుడు మనకి ఎందుకు అవసరం అంటే వీఆర్ ద థర్డ్ లార్జెస్ట్ కంట్రీ హూ ఆర్ యూజింగ్ క్రూడ్ ఆయిల్ ఆన్ ద డే టు డే బేసిస్. మరి అందులోనూ 95% ఇంపోర్టే చేసుకుంటాం కదా. సో అందుకే ఇది మనకు చాలా 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 ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ దిస్ ఎస్పిఆర్? అసలు ఎస్పిఆర్ అంటే అర్థం ఏంటి అని అనొచ్చు మీరు. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ అందులోనే ఉంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ ఈ క్రూడ్ ఆయిల్ ని తీసుకొచ్చి స్టాక్ గా పెట్టుకోవడం అంతే. ఎందుకు? రేపు పొద్దున ఎప్పుడైనా సప్లై డిస్ట్రప్షన్స్ వారు ఒకటేసారి రేట్ పెరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు $100 నడుస్తుంది, ఒకటేసారి ఆయిల్ దొరకక ఏదో జరిగి $200 పెరిగిపోయింది. ఒక్కసారి మనం కొనలేం కదా ఇంత డబ్బులు పెట్టి. సో అప్పుడు ఏం చేస్తారంటే కొన్ని వారాల కోసం సప్లై చేయడానికి ఇక్కడ నుంచి తీసుకుంటా ఉంటారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ IIIT బెంగళూరు న్యూస్ లో ఉంది. ఎందుకంటే IIIT బెంగళూరు స్టూడెంట్స్ హ్యాస్ డెవలప్డ్ ఏ టెక్నాలజీ టు గివ్ seamless classroom experience for visually impaired students. మన తరగతి గదుల్లో చెప్పే పాఠాలు అనేటివి అంధ విద్యార్థులు అంటే కళ్ళు కనిపించే విద్యార్థులు ఉంటారు కదా, మరి వాళ్లకు సులువుగా అర్థమయ్యే విధంగా ఒక కొత్త సాంకేతికని, కొత్త టెక్నాలజీని IIIT బెంగళూరు విద్యార్థులు అభివృద్ధి చేయడం జరిగింది. మరి దీని ద్వారా ఇది ఎట్లా అర్థం అవుతుంది అంటే అధ్యాపకులు బోర్డు పైన వివరించే అంశాలు అనేటివి అంధ విద్యార్థులకు చేతివేళ్ల మీద అర్థమవుతాయి. ఇది చేతివేళ్లకి టెక్నాలజీకి సంబంధించి ఉంది కదా, ఇది అమర్చిర్రు అనుకోరి. అక్కడ ఎలక్ట్రానిక్ బోర్డు ఉంటది, సాధారణ బోర్డు కాకుండా స్మార్ట్ బోర్డు పెట్టేసి దాని మీద రాస్తే ఆటోమేటిక్ గా ఇది పెట్టుకున్న వాళ్ళకు అర్థమైపోతుందట. మరి అలాంటి టెక్నాలజీని వీళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, రైట్. ఈ ఎవరు అభివృద్ధి చేశారనే పాయింట్ ఇంపార్టెంట్ అండి. IIIT బెంగళూరు విద్యార్థులు. ఓకే, మరి మన దగ్గర కూడా IIITs ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? బాసర్, నూజువీడు, ఇడుపులపాయ. మరి ఇలాంటి ఆవిష్కరణలు ఏమైనా వస్తున్నాయా? మనం చదివామా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా చేసిరు పడుతుంది? లేదు. మన దగ్గరికి వెళ్ళి కూడా వస్తే బాగుంటుంది. హైదరాబాద్ లో కూడా ఉంది కదా. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ లాంచెస్ మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ టు కంబాట్ మిస్ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ ఎలక్షన్స్. మరి మన దేశంలో ఎలక్షన్లు అంటే చాలు 2014 తర్వాత దేనికి ఫేమస్ అయిపోయింది? ఫేక్ ఇన్ఫర్మేషన్. అలా చేసింది ఏమి ఉండదు కానీ ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత ఏమైపోయిందంటే ఫేక్ ఇన్ఫర్మేషన్, వాట్సాప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ లో ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్డింగ్ అనేది చాలా జరిగిపోయింది. అంటే అక్కడెక్కడో జపాన్ లో కట్టిన రోడ్ల ఫోటోలు పెట్టి ఇక్కడ బెంగళూరులో కట్టించినామనో లేకపోతే గుజరాత్ లో కట్టించినామనో అని చెప్పి చూపించడము, ఇలాంటివి ఫేక్. లేకపోతే మార్ఫింగ్ చేయడము, లేకపోతే ఈవీఎంస్ మీద దీన్ని హ్యాక్ చేయొచ్చు అని చెప్పి హ్యాక్ చేస్తున్న వీడియోలు పెట్టడము, ఇలాంటివన్నీ స్ప్రెడ్ చేయడం చాలా ఎక్కువ అయిపోయింది కదా, జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ఓటర్స్ ని. మరి అలాంటి వాటిని ఏమైనా ఉంటే అది తప్పు అని చెప్పి తెలియజెప్పడానికి మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఒక వెబ్సైట్, ఇది ఒక వెబ్సైట్ అనమాట. ఇది మీరు మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ వెబ్సైట్ కి వెళ్తే అక్కడ నుంచి లింక్ చూపిస్తుంది. మరి దీన్ని నిన్న ప్రధాన ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు ఇప్పుడు? రాజీవ్ కుమార్. అండ్ అలాగే ఇంకా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు కదా కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళు, జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సింధు, ముగ్గురు కలిపి స్టార్ట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇది ఎందుకు పనిచేస్తుంది? టు కంబాట్ మిస్ఇన్ఫర్మేషన్, అసత్య కథనాల వ్యాప్తి అడ్డుకొని ఎన్నికల సమయాల్లో ప్రజలకు ఖచ్చితమైన సమాచారం అందించే దిశగా దీన్ని రూపొందించినట్టు ఈసీ వాళ్ళు వెల్లడించడం జరిగింది, ఈసీ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఏ విషయాల్లో ఇది పనిచేస్తుంది అన్నాను? దిస్ ఈస్ మెయిన్లీ డిజైన్ టు స్టాప్ మిస్ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈవీఎంస్, వివిప్యాట్స్ అంటే మనము ఓటేదానికి ఈవీఎం మిషన్ నొక్కిన తర్వాత మనం ఎవరికి ఓటేసినామో చూపిస్తూ పక్కకు ఒక వివిప్యాట్ మిషన్ ఉండి అక్కడ ఒక మన టికెట్ లాగా ఒకటి కనిపిస్తుంది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు నేను ఆల్రెడీ రూలింగ్ ఇచ్చింది, ఈసారి
ఇంతకు ముందు వీవీప్యాట్ లో ఉన్న కొన్ని ఓట్లు మాత్రమే లెక్క పెట్టేటోళ్ళు కరెక్ట్ పడ్డాయా లేవా అని. ఇప్పుడేమో వీవీప్యాట్ లో ఉన్న ప్రతి ఓట్ ని లెక్క పెట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళు రూలింగ్ ఇవ్వడం జరిగింది కదా. మరి ఆ వీవీప్యాట్ లకు సంబంధించి అలాగే ఎలక్టోరల్ రోల్స్, ఓటర్ సర్వీసెస్, ఎలక్షన్ కండక్షన్ లో ఏమైనా మిస్ఇన్ఫర్మేషన్ లేకపోతే పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ప్రచారాల్లో జరిగే ఫేక్ ఇన్ఫర్మేషన్ అన్నిటి మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి దీన్ని తీసుకొచ్చారు. ఈ పేరు ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ లో ఎలక్షన్స్ అనే టాపిక్ ఉంది కదా, ఎలక్షన్స్ అనే టాపిక్ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ ఉంది. సో దాని మీద వీళ్ళు తీసుకొచ్చింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అవుతుంది. మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ వెబ్సైట్ ని వీళ్ళు తీసుకురావడం జరిగింది అనేది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. పాలస్తీనా న్యూస్ లో ఉంది, చాలా రోజుల నుంచి న్యూస్ లో ఉంది కానీ ఈసారి కొంచెం కొత్త విషయంలో న్యూస్ లో ఉంది. అదేంటంటే పాలస్తీనా సీక్స్ ఫుల్ యుఎన్ మెంబర్షిప్ అగైన్, యుఎస్ ఆల్మోస్ట్ సర్టెన్ టు బ్లాక్ ఇట్. పాలస్తీనా ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలకు యుఎన్ఓ లో ఫుల్ మెంబర్షిప్ ఉంది కదా. ఇండియాకు ఉంది, పాకిస్తాన్ కి, యుఎస్ కి, చైనాకి, ఇట్లా అన్ని దేశాలకు ఉంది. కానీ పాలస్తీనాకు మాత్రము యుఎన్ఓ లో ఫుల్ మెంబర్షిప్ లేదండి. ఇప్పటికీ కూడా దానికి అబ్జర్వర్ స్టేటస్ మాత్రమే ఉంది, అబ్జర్వర్ స్టేటస్ మాత్రమే ఉంది. మరి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసము పాలస్తీనా వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇంతకు ముందు కూడా చాలా సార్లు దరఖాస్తు చేసుకున్న ఇజ్రాయెల్ యొక్క క్లోజ్ ఫ్రెండ్ అయిన యుఎస్ఏ వాళ్ళు వాళ్ళకున్న ఈ P5 నేషన్స్ కి బ్లాక్ చేసే హక్కు ఉంటది కదా, పర్మనెంట్ 5 నేషన్స్ కి, దానికి ఉన్న రైట్ తోని బ్లాక్ చేస్తూ వస్తుంది. మరి ఇప్పటి వరకు మరి వీళ్ళు ఆల్రెడీ 2011 లో వాళ్ళు ఒక దరఖాస్తుని సమర్పించారంట యుఎన్ఓకు. మరి దాన్ని మళ్ళీ ఒకసారి పునరుద్ధరించాలని చెప్పి పాలస్తీనా మద్దతుదారులు ఐక్యరాజ్య సమితిని కోరడం జరిగింది. మరి 2011 లో పాలస్తీనా దేశంను గుర్తిస్తూ 140 కంట్రీస్ సంతకాలు చేసిన దరఖాస్తుని 2011 లో వాళ్ళు సమర్పించడం జరిగింది పాలస్తీనా అఫీషియల్స్. మరి అప్పుడు కూడా అమెరికా వాళ్ళు దీన్ని బ్లాక్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా బ్లాక్ చేసేది విషయం 100% పక్కా అండి. ఎందుకంటే యుఎస్ఏ మెయింటైన్స్ దట్ ఫస్ట్ ఇజ్రాయెల్ తోని పీస్ ప్రాసెస్ జరిగి ఈ రెండు దేశాలు సంబంధించి ఎక్కడ ఏరియాస్ అనేది ఫస్ట్ డిసైడ్ అవుతే అప్పుడే గుర్తించాలని చెప్పి యుఎస్ వాళ్ళు వాదిస్తూ ఉంటారు. మరి అందులో భాగంగా వీళ్ళకి సంబంధించి పాలస్తీనాను దేశంగా గుర్తించాలి అని చెప్పి ఎప్పుడు యుఎన్ఓలోకి వచ్చినా కూడా దాన్ని యుఎస్ వాళ్ళు బ్లాక్ చేస్తా ఉంటారు. మరి ఇట్లా బ్లాక్ చేస్తున్నప్పుడు ముస్లిం దేశాలు అన్నిగా ఉన్నాయి. సౌదీ అరేబియా అని, ఈజిప్ట్ అని, పాకిస్తాన్ అని, ముస్లిం రైట్ల కోసం పోరాడతామని చెప్పి చెప్పుకునే దేశాలు ఇవన్నీ, టర్కీ అని, మలేషియా అని. మరి ఒక్కసారి కూడా వీళ్ళు ఆ అమెరికాని ఏ రోజు బెదిరియడానికి అయితే ట్రై చేయరు. మేము మీకు అసలు క్రూడ్ ఆయిల్ ఇయ్యము యుఎస్ కి అని చెప్పి 2011 లో బెదిరించుంటే యుఎస్ ఇనేదా లేదా? ఇనేది కదా. మరి వీళ్ళు మాత్రం ఎప్పుడు అలా ట్రై మాత్రం చెయ్యరు. పేరుకు మాత్రం ముస్లింల హక్కుల కోసం ఉంటామని చెప్పి చెప్తా ఉంటారు కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం ఏమి చెప్పరు. ఓకే రైట్. దిస్ ఈస్ పాలిటిక్స్ గైస్. జియో పాలిటిక్స్ అంతే ఉంటది. మనకి అవసరం ఏంది, మనకు వేరే దేశంతో ఏం అవసరం ఉన్నది, మరి వాళ్ళకి మనతో ఏం అవసరం ఉంది, దీని మీద మాత్రమే నడుస్తుంది. రిలీజన్, క్యాస్ట్, తోటకూర ఇవన్నీ ఎలక్షన్లలో మన దగ్గరికి వెళ్ళి ఓట్లు గుంజడానికి వనకొస్తాయి తప్పితే రియల్ గా అవసరం ఉన్నప్పుడు గుర్తు రావు పాలిటీషియన్స్ కి. ఓకే సో ప్లీజ్ ఎలక్షన్ లో ఓటేసేటప్పుడు మీ అభ్యర్థి, మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు, మీ ఎంపీ అభ్యర్థి ఎవరు, ఆయన మంచోడా చెడ్డోడా, రేపొద్దున మనకేమన్నా ప్రాబ్లం వస్తే మనకు హెల్ప్ వస్తాడా లేదా అని చూసి ఓటేయండి. అంతేగాని ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థినో, చీఫ్ మినిస్టర్ అభ్యర్థినో, ఇంకెవరినో చూస్తే వాళ్ళైతే మీకు అవసరం వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చి హెల్ప్ చేయరు కదా. ఎస్ ఓకే రైట్. అంటే ఒక వ్యూ పాయింట్ ఇస్తున్నాను, ఆలోచించండి నేను చెప్పింది అని చెప్పి, అంతే. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ Tamil government moves Supreme Court seeking direction to center to release disaster relief funds. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కి సంబంధించిన ఫండ్స్ ఉంటాయి కదా, NDRF ఫండ్స్. మరి దాన్ని మాకు రిలీజ్ చేయట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ తమిళనాడుకు రిలీజ్ చేయడం ఆపేసింది. మరి దాన్ని రిలీజ్ చేపియండి అని చెప్పి తమిళనాడు గవర్నమెంట్ సుప్రీం కోర్టుకి వెళ్ళడం జరిగింది. అదేంటి సార్, మధ్యలో హైకోర్టులు ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోర్టులు ఉంటాయి, డైరెక్ట్ సుప్రీం కోర్టుకి వెళ్ళడం ఏంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు, రైట్. మరి ఏంటంటే ఆర్టికల్ 131 అని చెప్పి సుప్రీం కోర్ట్ కి ఒక ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే ఆ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఏం చెప్తుందంటే
రెండు స్టేట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఏపీ మధ్యలో స్టేట్ గవర్నమెంట్స్ మధ్యలో గొడవ జరిగింది అనుకుందాం, లేకపోతే తెలంగాణకు సెంట్రల్ గవర్నమెంట్ కి లేకపోతే ఏపీకి సెంట్రల్ గవర్నమెంట్ కి గొడవ జరిగింది అనుకుందాం. వాటికి సంబంధించిన ఇష్యూస్ ని డీల్ చేయడానికి సుప్రీం కోర్ట్ కి ఆర్టికల్ 131 అనేది వాళ్ళ యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అనేది ఉండడం జరిగింది. మరి దాని ప్రకారమే తమిళనాడు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తో ప్రాబ్లం వచ్చినప్పుడు ఆర్టికల్ 131 యూజ్ చేసి సుప్రీం కోర్ట్ లో ఫైల్ చేయడం జరిగింది కేసుని. ఓకే, మరి సుప్రీం కోర్ట్ వాళ్ళు దాన్ని వినబోతున్నారు. మరి దీంట్లో వీళ్ళు ఏం కోరారంటే, అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్ లోను మరి ముఖ్యంగా తమిళనాడులోను ఈ మిచాంగ్ అని చెప్పి తుఫాన్ వచ్చింది కదా, మరి ఆ టైంలో ఈ రెండు రాష్ట్రాలు బాగా నష్టపోయాయి. ముఖ్యంగా తమిళనాడు చాలా నష్టపోయింది. వాడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ డిజాస్టర్ రెస్పాన్స్ సంబంధించిన ఫండ్స్ రాలేదు. మరి వాటిని ఇప్పించాలి అని చెప్పి వీళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. 37,000 కోట్ల డ్యామేజ్ వచ్చిందంట. మరి వాటిని ఇప్పించాలని చెప్పి వెళ్ళడం జరిగింది. మరి ఇందులో 2,000 కోట్లు మధ్యంతర సాయం కింద అత్యవసరంగా ఇప్పించాలని చెప్పి కోరుతున్నారు. అదేంటో గానీ రీసెంట్ గా తమిళనాడు వెళ్ళింది. ఇప్పుడు అంతకుముందు కర్ణాటక వాళ్ళు కూడా ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ విషయాల మీద ఢిల్లీలో మొన్న ధర్నా చేశారు. కేరళ వాళ్ళు కూడా కేరళ గవర్నమెంట్ కూడా సుప్రీం కోర్ట్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మీద వెళ్ళింది. మరి మన దగ్గర జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కన్నా ముందు వర్షాలు పడ్డప్పుడు, చాలా హైదరాబాద్ లో వర్షాలు పడ్డప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమీ అసలు అసిస్టెన్స్ రాలేదని చెప్పి, రూపాయి కూడా అసిస్టెన్స్ ఇవ్వలేదని చెప్పి కేటీఆర్ చాలాసార్లు ఆరోపణ చేసినది అప్పటి నుంచి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. అదేంతో గానీ ఒక్క సౌత్ ఇండియన్ స్టేట్స్ కి ఎన్డీఆర్ఎఫ్ నుంచి నిధులు కంపారిటివ్ అసలుకే రావట్లేదని చెప్పట్లేదు, కానీ వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు మన దగ్గర ఏమైనా ప్రకృతికి సంబంధించిన విషయాల ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు రావాల్సిన ఫండ్స్ అనేవి చాలా చాలా తక్కువగా రావడం జరుగుతుంది. మరి అందువల్లనే ఈ మధ్య సదర్న్ స్టేట్స్ ముఖ్యంగా వాళ్ళకు ఉన్న హక్కు కింద ఈ ఆర్టికల్ 131 కింద సుప్రీం కోర్ట్ కి దీని మీద వెళ్తున్నారు. మరి సుప్రీం కోర్ట్ ఏం తీర్పిస్తుందో చూడాలి. ఓకే, ఎందుకు అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఒక ఫండ్ ఉందండి. ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ అనేది ఒకటి ఉంది. ఎందుకోసం అంటే దేశంలో ఎక్కడన్నా డిజాస్టర్స్ జరుగుతాయి అంటే వరదలు, కరువు, భూకంపాలు ఇలా ఏం జరిగినా దీంట్లో నుంచి ఆ స్టేట్స్ కి ఫండ్స్ ఇవ్వాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. మరి అందులో నుంచి మాకు కావాలి అని చెప్పి ఇప్పుడు తమిళనాడు వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి, ఏ స్టేట్ గవర్నమెంట్ వెళ్ళింది ఒకటి, మరి ఏ ఆర్టికల్ కింద, ఆర్టికల్ 131 విచ్ ఈస్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. Okay, right. Now coming on to the next topic for today, that is biopolymer composites with waste chicken feather fillers, a review published in Journal of Renewable and Sustainable Energy Reviews. So ఇంత ఏం సరే అంత కన్ఫ్యూజింగ్ ఉందా అంటారా? మన ఐఐసిటి ఉంది కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్ లో హబ్సిగూడ ఏరియాలో ఉంటది. మరి వాళ్ళు రీసెంట్ గా కోళ్ల వ్యర్థాలతోని బయోప్లాస్టిక్స్ ని తయారు చేయడానికి కొత్తగా ఒక టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. కోళ్ల వ్యర్థాలు అంటే కోళ్ల ఈకలు ఉంటాయి కదా, కోడి యొక్క ఈకలు, బొచ్చు, మరి వాళ్ళ యొక్క ఇంటర్నల్ సెక్రీషన్, వీళ్ళన్నిటితోని బయోప్లాస్టిక్ ని రూపొందించడం మీద ఐఐసిటి వాళ్ళు దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణానికి హాని కలిగిస్తున్న సింథటిక్ ప్లాస్టిక్ అంటే ఈ ప్లాస్టిక్ కవర్లు లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ మనం వాడుతూ ఉంటాం కదా రోజువారీ ఏరియాల్లో. మనము అశోక్ నగర్ లో స్టూడెంట్స్ కొనుక్కునే కర్రీ ప్యాకెట్స్ కూడా ప్లాస్టిక్ కవర్సే కదా. మరి వాటి నుంచి ఎన్విరాన్మెంట్ కి చాలా హాని జరుగుతుంది. మరి వాటి వినియోగాన్ని తగ్గించేందుకు మరి మన హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వాళ్ళు కృషి చేయడం జరుగుతుంది. మరి ఇప్పటికే వీళ్ళు ఈ సింథటిక్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా వ్యవసాయ వ్యర్థాలతోని బయోపాలిమర్లు తయారు చేయడం జరిగింది ఆల్రెడీ. మరి ఇప్పుడేమో కొత్తగా వ్యవసాయ వ్యర్థాలతోని బయోపాలిమర్స్ ని తయారు చేశారు ఇంతకు ముందే. ఇప్పుడేమో కొత్తగా ఈ చికెన్ ఫెదర్స్ అంటే కోడి ఈకలు మరియు బొచ్చుతోని ఈ బయోప్లాస్టిక్ ని బయోపాలిమర్స్ ని రూపొందిస్తామని చెప్పి వీళ్ళు ఒక
వాళ్ళకి సంబంధించిన ఒక రిపోర్ట్ ని జర్నల్ లో పబ్లిష్ చేయడం జరిగింది. రిన్యూవబుల్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ అనే ఒక జర్నల్ లో ఇది పబ్లిష్ అయింది, అందువలనే న్యూస్ లో ఉంది. ముఖ్యంగా మెడికల్, ఆటోమొబైల్, ప్యాకింగ్ అవసరాలకు ఉపయోగించే విధంగా వీటిని తయారు చేస్తామని చెప్పి వాళ్ళ రిపోర్ట్ లో పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, మరి రీసెంట్ గా ఎవరు పబ్లిష్ చేశారు ఇలాంటిది అని చెప్పి అడుగుతాడు ఎగ్జామ్ లా. ఐఐసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్. అలాగే ఐఐసిటి ఎక్కడ ఉంది అని చెప్పి కూడా క్వశ్చన్ చూసే సందర్భాలు ఉన్నాయి ఎగ్జామ్స్ లో. మరి ఐఐసిటి ఈజ్ ఇన్ హైదరాబాద్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దేర్ ఆర్ సమ్ ఎంసీక్యూస్ విచ్ హావ్ టు బి డిస్కస్డ్. కొన్ని టాపిక్స్ ఉన్నాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, బట్ పెద్దగా సపరేట్ గా చెప్పే అంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఉండదు ఇందులో, అందుకని ఎంసీక్యూ లో ఇచ్చాను. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్, స్పోర్ట్స్ విషయంలో రీసెంట్లీ హూ హాస్ బికమ్ ద సోల్ ఇండియన్ వెయిట్ లిఫ్టర్ హూ క్వాలిఫైడ్ ఫర్ ద ప్యారిస్ ఒలింపిక్స్ 2024. ప్యారిస్ లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి కదా 2024లో. ఎస్, మరి అందులోకి ఇండియా నుంచి వెయిట్ లిఫ్టర్ గా ఒక్క ఆమెనే సెలెక్ట్ అయింది. మరి ఒక ప్లేయర్, మెన్ ఆర్ ఉమెన్ ఒక్కరే సెలెక్ట్ అయ్యారంట. మరి అందులో ఎవరు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్: ఏ మీరాబాయి చాను, బి కుంజురాణి దేవి, సి గుర్దీప్ సింగ్, డి కర్ణం మల్లేశ్వరి. మన కర్ణం మల్లేశ్వరి అయితే ఎప్పుడో రిటైర్ అయిపోయింది, సో ఇది క్యాన్సల్. ఇక ఈ మూడుట్ల ఎవరున్నారు చూడండి. రీసెంట్ గా మీరాబాయి చానువే కదా, ఆల్రెడీ ఈమె టోక్యోలో మెడల్ గెలిచింది కదా ఈమె, టోక్యో ఒలింపిక్స్ 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో. మరి ఈమె మళ్ళీ మీరాబాయి చాను గారు ప్యారిస్ ఒలింపిక్స్ లో బర్త్ ని కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. షీ హాస్ బికమ్ ద సింగిల్ సోల్ ఇండియన్ వెయిట్ లిఫ్టర్ టు క్వాలిఫై టు ప్యారిస్ ఒలింపిక్స్. మరి రీసెంట్ గా ఈమె ఇంటర్నేషనల్ వరల్డ్ ఫెడరేషన్ వాళ్ళు నిర్వహించిన వరల్డ్ కప్, థాయిలాండ్ లో జరిగిన వరల్డ్ కప్ లో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకోవడం జరిగింది 49 kg కేటగిరీలో. సారీ, థర్డ్ ప్లేస్ లో నిలిచింది, సిల్వర్ మెడల్ కాదు. మరి ఆ గ్రూప్ లో థర్డ్ ప్లేస్ లో ఉంది, ఓవరాల్ గా 11th ప్లేస్. మరి దాంతో ఈమె ప్యారిస్ ఒలింపిక్ కి అర్హత సాధించడం జరిగింది. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షీ ఇస్ ద సోల్ ఇండియన్ వెయిట్ లిఫ్టర్, హర్ నేమ్ ఇస్ మీరాబాయి చాను. ఈమె గురించి అడగచ్చు, ఎందుకంటే ఈమె 2020 టోక్యో ఒలింపిక్స్ లో, లాస్ట్ టైం జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో సెకండ్ ప్లేస్, సిల్వర్ మెడల్ గెలవడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ లంపీ స్కిన్ డిజీజెస్ మీద ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. ఆల్రెడీ టీఎస్పీఎస్సీ లోను ఏపీఎస్సీ లో మొన్న మధ్య ఈ క్వశ్చన్ వచ్చింది. సో lumpy skin disease which is recently seen in the news is mostly occurred in which species? ఎవరికి వస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. యానిమల్స్ లో ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది యానిమల్స్ లో వస్తుంది, రైట్? మరి ఎవరికి వస్తుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ క్యాటిల్, బి ఫిష్, సి వైల్డ్ క్యాట్, డి బర్డ్స్. మరి ఎవరికి వస్తుంది? క్యాటిల్ లోనే ఉన్నాయి కదా లంపీ స్కిన్ డిసీజ్, క్యాటిల్స్ కే వస్తుంది కదా. లాస్ట్ టైం మేబీ టీఎస్పీఎస్సీ ఫస్ట్ జరిగిన గ్రూప్ 1 లో అడిగారు అనుకుంటా. ఒకసారి క్వశ్చన్ పేపర్ చూడండి. నౌ మరి ఇది అసలు ఎందుకు న్యూస్ లో ఉందంటే, రీసెంట్ గా ఇండియన్ సైంటిస్ట్ హ్యావ్ మేడ్ సిగ్నిఫికెంట్ స్ట్రైడ్స్ ఇన్ డీకోడింగ్ ద జెనెటిక్ స్ట్రక్చర్ ఆఫ్ దిస్ లంపీ స్కిన్ డిజీజ్ వైరస్. అసలు ఈ లంపీ స్కిన్ డిజీజ్ వైరస్ యొక్క జెనెటిక్ స్ట్రక్చర్ ని మన వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది. మరి దిస్ లంపీ స్కిన్ డిజీజ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్స్ ఆఫ్ అరౌండ్ 1 lakh క్యాటిల్స్. ప్రపంచవ్యాప్తంగా 1,00,000 క్యాటిల్స్ చనిపోవడానికి లాస్ట్ ఇయర్ ఇది ముఖ్యమైన కారణం అట. మరి దానికి సంబంధించిన ఈ వైరస్ యొక్క జెనెటిక్ స్ట్రక్చర్ ని మన వాళ్ళు కనిపెట్టడం జరిగింది. ఓకే, సో అందువల్లనే ఇది న్యూస్ లో ఉంది. ఓకే, రైట్. మరి ఇప్పటి వరకు అయితే ఇది యానిమల్స్ ని అఫెక్ట్ చేసింది, హ్యూమన్ బీయింగ్స్ అయితే ఇంతవరకు అఫెక్ట్ చేయలేదు. మరి ఇది దేని వల్ల స్ప్రెడ్ అవుతుందంటే ఈ బ్లడ్ ఫీడింగ్ ఇన్సెక్ట్స్ ఆర్ వాటర్ సోర్సెస్, వీటి వల్ల ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. లంపీ స్కిన్ డిసీజ్ అంటే క్యాటిల్ అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే దీనికి సంబంధించిన జెనెటిక్ స్ట్రక్చర్ ని మన ఇండియన్ సైంటిస్ట్ డీకోడ్ చేశారనే విషయం కూడా ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.